సో ఒకసారి మనం ఉమ్మడి ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మనం చూస్తే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కి సంబంధించి విద్యార్థి సంఘాలన్నీ కూడా నిరసనలు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు పాలవుతుంది అంటూ కూడా నిరసన సెగలు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం ఏదైతే టీఎస్పీఎస్ఎం పేపర్ లీకేజ్ సంబంధించిన హాట్ టాపిక్ అని చెప్పవచ్చు. దాదాపు నిన్నటి నుంచి కూడా ఈ రోజు కూడా విద్యార్థి సంఘ నేతలు మాత్రం అనేక చోట్ల కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి వస్తుంది, నిరసనలు చేపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని ఈరోజు మయూరి సెంటర్లోని పీడిఎస్ విద్యార్థి సంఘం, అదేవిధంగా పీవైఎల్, ఈ రెండు విద్యార్థి సంఘాలు మాత్రం భారీ ఎత్తున ఖమ్మంలో మాత్రం రోడ్ల బట్టి కూడా ర్యాలీ చేసి కూడా నిరసన చేసిన పరిస్థితి వస్తుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాపించుకొని విద్యార్థులకు విషయంలో కానీ, ఇటు విద్యాశాఖకు సంబంధించిన విద్యార్థుల విషయంలో కానీ అనేక చోట్ల కూడా మంచిగా చేస్తానని చెప్పి కూడా ఇట్లా ఈ పేపర్ లీకేజ్ చేసుకుంటూ కూడా విద్యార్థుల భవిష్యత్తుని అధోగతి చేస్తుందని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జిల్లాలో మాత్రం ఇప్పటికీ కేజీ టు పీజీ అని చెప్పి అనేక వాగ్దానాలు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ పేపర్ లీకేజ్ విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వివరిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎవరైతే ప్రవీణ్ ఉన్నారో అతను మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జిల్లాలో మాత్రం ఇప్పటికైతే విద్యార్థి విషయంలో మాత్రం గత 8 ఏళ్ల నుంచి కూడా విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో తీవ్ర అసమత్వం ఉన్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ విషయంలో మాత్రం పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందని కూడా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా విద్యార్థి సంఘాలతో కలిసి అనేక చోట్ల కూడా భారీగా ర్యాలీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం దృష్టిబొమ్మను కూడా దగ్గేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే పేపర్ లీకేజ్ చేస్తున్న వారిపై కఠిన శిక్షలు వేయాలని చెప్తారు. అదేవిధంగా దీనిపై జడ్జి కోర్టులో కూడా జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టి దీనిపై కఠినంగా చర్యలు తీసుకోని చెప్ప ప్రధానంగా ఇటు పీడిఎస్, అదేవిధంగా పీవైఎల్ అనేక విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్.